ఒకసారి రాఘవేంద్ర గారు ఇలాగే రవితేజ కోసం కథ వినమని పంపించారు. కథ విన్నాక నేను ఫోన్ చేసి సార్ కథ బాగాలేదు సార్ అని. సార్ నువ్వు ఒకసారి ఆఫీస్ రా వెళ్ళా. ఇప్పుడు నువ్వు కథ బాగాలేదంటే ఓకే, నాకేం ప్రాబ్లం లేదు, ఆ సినిమా చేయను. నాకు నెక్స్ట్ నేను ఒప్పుకునే సినిమాలు కూడా నీకు చెప్తా, నువ్వు బాగుందంటేనే చేస్తా. సినిమా ఆడలేదనుకో నీ సంగతి చెప్తా అంటే ఏదో నీ జడ్జిమెంట్ ఏమో అల్టిమేట్ కాదు. నీకు అల్లరి మూడు కథ చెప్తారు రాజశేఖర్ సినిమాది. ఇలా ఒక అమ్మాయి ఈయన ప్రేమిస్తే ఈ అమ్మాయి ఆయన ప్రేమిస్తుంది. హీరో రాజశేఖర్, యాక్షన్ హీరో. ఆ డేట్ నువ్వు చూసుంటే ఆ సినిమా ఓకే చేద్దాం అని అడిగారు. చేయండి సార్. మరి అది ఎంత పెద్ద హిట్. డైరెక్టర్గా నేను ఏం తెస్తాను నీకు తెలియదు కదా, నీ పాయింట్ ఆఫ్ వ్యూ నువ్వు ఊహించేసుకుని నో చెప్తే మా పరిస్థితి ఏంటని అడిగారు. ఓకే, ఇట్స్ ఎక్స్ట్రాడినరీ. అందుకని ఆయన డైరెక్షన్ వేరు, కథ వినటం వేరు. ఇక్కడ ఎవడో దేవుడు కాదు, కావాలని ఎవడో ఫ్లాప్ సినిమా తీయడు కదా, కానీ ఫ్లాప్లు అవుతూనే ఉంటాయి చేసిన సినిమా. సో రాఘవేంద్ర గారు ఆ రోజు నాకు నేను షాక్. నేను ఎప్పుడూ ఆ యాంగిల్లో ఆలోచించలే. అయినా కథ బాగాలేదు సార్ అని చెప్పి. మోనార్క్ అనేది ఒక డైలాగ్ ఉంటుంది, అంత లేదు. ఆయన చాలా నాకు ఆయన ఎక్స్ప్లెయిన్ చేసిన దానికి నాకు మొత్తం ఇలా విడిపోయిన యాంటీనా ఓపెన్ అయింది అంటారు కదా, అలా ఓపెన్ అయింది. అది చాలా గొప్పగా చెప్పారు. నాకు ఎప్పుడు ఏ కథన్నా ఆయన గుర్తొస్తుంటారు. Please subscribe to Friday Poster. Please subscribe to Friday Poster. For very interesting and hot updates, subscribe to Friday Poster. Please subscribe to Friday Poster. Please subscribe to Friday Poster. Hello viewers, thank you for tuning into Friday Poster. Please do subscribe, like and share.